సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెచ్పి అకాడమీ. సో గైస్, ఈ పర్టికులర్ వీడియో నేను రికార్డ్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో పర్టికులర్ ఎవరైతే ఈసెట్ 2025 కి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ 160+ స్కోర్ తెచ్చుకుంటే నేను ఎలాంటి కైండ్ ఆఫ్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఇఫ్ ఇన్ కేస్ 130 అబోవ్ తెచ్చుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. సో ప్రెసెంట్ అయితే మీకు క్లారిటీ ఇస్తాను. లైక్ మీరు వెరీ గుడ్ స్కోర్ ఏంటి, అండ్ గుడ్ స్కోర్ ఏంటి, యావరేజ్ స్కోర్ ఏంటి, అండ్ కమింగ్ టు లో స్కోర్ ఏంటి, అండ్ మీరు వస్తున్న ఈ పర్టికులర్ స్కోర్ ఏదైతే ఉందో మీరు దీన్ని బేస్ చేసుకుని ఎలాంటి కైండ్ ఆఫ్ కాలేజీలు వస్తాయని చెప్పి క్లారిటీ ఇస్తాను అనమాట. అండ్ కమింగ్ టు ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది మీకు చాలా క్లియర్ గా చూపిస్తున్నాను. సో ఏపీఈసీ 2025 సంబంధించిన స్కోర్ అనాలిసిస్ అనేది అనమాట. సో వెరీ గుడ్ స్కోర్ వచ్చేప్పటికి ఏంటి అంటే 160+ స్కోర్ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు గుడ్ స్కోర్ వచ్చేప్పటికి ఏంటి అంటే 130 టు 159 ఈ మధ్య ఏదైతే వస్తుందో ఈ స్కోర్ అనేది చాలా చాలా మంచి స్కోర్. అండ్ కమింగ్ టు వీటికి మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు వెరీ గుడ్ స్కోర్ అయితే మాత్రం డెఫినెట్లీ టాప్ 10 ఏవైతే ఉన్నాయో, లైక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి మాత్రం మంచి కాలేజ్ రావడానికి అయితే మంచి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు యావరేజ్ స్కోర్ వచ్చేప్పటికి ఏంటి అంటే 90 to 129. సో ఈ మధ్యలో ఏంటి అంటే యావరేజ్ స్కోర్ ఇన్ సెన్స్ ఏంటి అంటే మీకు మీడియం కాలేజీలు కానీ, అంటే లైక్ బేస్డ్ ఆన్ యువర్ క్యాస్ట్ కేటగిరీ కానీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా కంపేర్ చేసుకుంటే మీకు ఒక మీడియం కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు 90 బిలో ఆర్ లేదంటే 55 అబౌవ్ ఈ కైండ్ ఆఫ్ ఏవైతే మార్క్స్ వస్తాయో వాళ్ళకి లో స్కోర్ అనేది మనం కేటగిరీ చేయొచ్చు అనమాట. ఓకేనా, అండ్ మీకు స్కోర్ బేస్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ కాలేజ్ రావచ్చు, అండ్ ఆ కాలేజ్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అకాడమిక్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఈ థింగ్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీకు ఇక్కడ రెండు టూ టూ లైక్ ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అండ్ అలాగే ఒక క్లారిటీ ఇవ్వడానికి కింద కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఒక బేసిక్ గా చెప్పాలంటే మీరు 160+ స్కోర్ తెచ్చుకున్నారంటే డెఫినెట్లీ మీరు మంచి కాలేజ్ అని ఎక్స్పెక్ట్ చేయనమాట. లైక్ టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో అకాడమిక్ సపోర్ట్ కానీ, తర్వాత ఫెసిలిటీస్ లైక్ ప్లేస్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కాలేజ్ ఫ్యాకల్టీ కానీ, తర్వాత ఎన్సీసీ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మీకు అక్కడ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఓకేనా, సో నేను చాలా క్లియర్ గా ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. 160+ స్కోర్ వచ్చినట్లయితే మాకు టాప్ క్లాస్ ప్లేస్మెంట్స్, అలాగే ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, తర్వాత యాక్టివ్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్ కల్చర్, అండ్ అలాగే రీసెర్చ్ ఇన్నోవేషన్. లైక్ మీరు ఒకవేళ లైక్ బయట కాలేజీలకు వెళ్ళి మీరు ఇన్నోవేషన్ చేయాలన్నా సరే, రీసెర్చ్ చేయాలన్నా సరే, వీళ్ళు వాటి నుండి మీకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తారనమాట. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ 160+ స్కోర్. దట్ ఈస్ నథింగ్ బట్ కాలేజెస్ లైక్ టాప్ యూనివర్సిటీస్. అండ్ కమింగ్ టు 130 to 159. సో యాక్చువల్లీ నేను ఈ పర్టికులర్ స్కోర్ లోకి వస్తాను అనమాట. ఈ గుడ్ స్కోర్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని నాకు కూడా టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అవి నాకు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కంపేర్ టు యూనివర్సిటీస్ ప్లేస్మెంట్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట. లైక్ కంపేర్ టు యూనివర్సిటీస్ అనమాట. ఓకేనా, అండ్ ల్యాబ్స్ కానీ, తర్వాత క్లాస్ రూమ్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, తర్వాత అకాడమిక్ సపోర్ట్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, అండ్ కమింగ్ టు ఏంటి అంటే ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా తక్కువ ఉండొచ్చు అండ్ కంపేర్ టు యూనివర్సిటీస్. బట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ స్కోర్ కానీ, లైక్ లో స్కోర్ కానీ, లైక్ యావరేజ్ కాలేజెస్ కానీ, తర్వాత లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా వర్స్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో లో టైర్ కాలేజెస్. సో పైన ఏవైతే ఉన్నాయో టైర్ 3 కాలేజెస్ అనుకోవచ్చు. బట్ 55 బిలో ఏదైతే ఉందో దీన్ని మనం టైర్ టైర్ 4, టైర్ 5 అని కూడా పిలవచ్చు అనమాట. ఓకేనా, సో మీకు వీటి గురించి తెలియకపోయినా సరే బట్ క్లారిటీగా చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఏం చేసుకోవాల్సింది మాత్రం చాలా ఎక్కువ అనేది ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 130 అబౌవ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి మోస్ట్ పాసిబుల్. మీరు ఇప్పుడు నుండి పెడుతున్నట్టు ఏదైతే టైం ఉంది, ఈ టైం అనేది చాలా క్రూషియల్ కాబట్టి విత్ ఇన్ ఒక 5 to 6 డేస్ లో మీకు ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత, మీకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత మీకు స్కోర్ అనేది చూపిస్తారు కాబట్టి అప్పుడు మీరు రిగ్రెట్ అవ్వడం కంటే ఇప్పుడే మీరు లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అలా సాల్వ్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ మీకు కైండ్ ఆఫ్ జర్నీ ఉంటుంది అనమాట. ఒకటి మీరు స్కోర్ అనేది తక్కువ తెచ్చుకోవడం వల్ల ఏంటి అంటే మీరు చాలా చాలా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే ప్లేస్మెంట్స్ అనేవి ఉండవు, ఫ్యాకల్టీ అనేది సరిగ్గా ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ల్యాబ్ ఉండదు, తర్వాత మిక్స్ దానికి కావాల్సిన లైబ్రరీ ఉండదు, ఇలాంటి థింగ్స్ ఏమీ ఉండదన్నమాట. ఓకేనా, అండ్ కమింగ్ టు మీడియం కాలేజెస్, తర్వాత టాప్ కాలేజెస్, తర్వాత యూనివర్సిటీస్ కొద్దిగా ఉండొచ్చు. కానీ ఈ వర్స్ట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వర్స్ట్ కాలేజ్ అసలు మీకు అసలు ఏమి ఉండవు అనమాట. ఓకేనా, సో ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇవన్నీ చూసి వచ్చారు కాబట్టి ప్రెసెంట్ వాళ్ళ చేతిలో ఒక ప్లేస్మెంట్ కూడా లేదనమాట. అండ్ కంపేర్ టు నాతో పోల్చుకుంటే వాళ్ళకి ఒక 1 or 2 ప్లేస్మెంట్స్ కూడా లేవు. నా చేతిలో అరౌండ్ ఒక 4 ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. సో వెయిటింగ్ ఫర్ ద ఆఫర్ లెటర్. సో అదే చెప్తున్నా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వండి. మీరు టాప్ యూనివర్సిటీకి ఏం చేద్దాం అనుకుంటున్నారా, సో దట్ 160+ స్కోర్ అనేది డెఫినెట్లీ ఏం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను కమింగ్ డేస్ లో ఎవ్రీథింగ్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇంకా మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే సో ప్లీజ్ డూ జాయిన్. అండ్ దానికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా కింద ఇచ్చి ఉంటారు. ఓకేనా, సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటాయి యూ కెన్ కామెంట్ డౌన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.